ఇప్పుడు దాసరి విజ్ఞాన్ గారు రీసెంట్గా దర్శకులు బండ్ల గణేష్ గారు ఒక పెద్ద పార్టీ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి అందులో కొంతమందికి ఆయన ట్రీట్ ఇచ్చినట్టు కూడా పండగ పూట మనం సోషల్ మీడియాలో చూసాము. చిరు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, పెద్ద పెద్ద అగ్ర హీరోలు కూడా ఆయన ఇంటికి వచ్చారు. అసలు ఏంటి సార్, ఎందుకు ఆయన ఈ రకంగా ట్రీట్ ఇచ్చినారు? దీని వెనక ఏమైనా సీక్రెట్ ఉందా? అసలు ఏంటి సీక్రెట్ ఉందా? అసలు ఏంటి అంటే యాక్చువల్లీ కరోనా టైంలో చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. వాళ్ళ కొడుకుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేద్దామని పెద్ద పార్టీ ఇచ్చాడు, లేకపోతే చిరంజీవి గారిని ఊరికి ఎట్లా నిమిడితే హైలైట్ అవుతాడని, లేకపోతే ఏందో ఆయన దాపుదర్పం చూపించుకోవాలని, లేకపోతే ఇంకేదో అని ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించారు. బట్ ఈ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్లో ఏమైందో నేను చెప్తా. కరోనా టైంలో వేవ్ 1, వేవ్ 2, ఫస్ట్ వేవ్లో ఆయన కరోనా వచ్చింది. అప్పుడు చిరంజీవి గారు ఫోన్ చేసి చాలా జాగ్రత్తలు చెప్పారట. ఈయన హాస్పిటల్లో చేర్పించినప్పటి నుంచి తరచూ ఎట్లా తారకరత్న హాస్పిటల్లో ఉన్నప్పుడు బాలయ్య గారు ఎన్నిసార్లు చూసుకున్నారు గుర్తుందా నీకు? అట్లా బాగా కేర్ తీసుకున్నాడు. తరచూ ఫోన్ చేయడం, ఇప్పుడు ఎలా ఉంది, మందులు వాడుతున్నావా, అది బాగానే ఉంది, ఒకసారి డాక్టర్కి మాట్లాడతాను, ఏం డాక్టర్ గారు ఏంటి పరిస్థితి, ఓకేనా, స్పందిస్తున్నాడా, వ్యాక్సిన్స్ ఓకేనా, ఇవన్నీ కనుక్కుంటున్నాడు. ఇట్లాంటి టైంలో ఆయన కొంచెం కోలుకున్నాడు. సెకండ్ వేవ్ మళ్ళీ రాదేమో అనుకున్నాడు. మళ్ళీ సెకండ్ వేవ్ కూడా ఆయనకు వచ్చింది. రెండోసారి కూడా కరోనా వచ్చింది. వచ్చి మళ్ళీ ఈయన ఫోన్ చేసి తిట్టాడు. జాగ్రత్త పడవా, ఆల్రెడీ ఒకసారి సోకినప్పుడు హాస్పిటల్ దాకా వెళ్ళొచ్చావు, ఇప్పుడు ఏంటి చూడు. ఈ టైంలో ఏంటంటే 80% ఫెయిల్ అయిపోయినాయి బాడీ పార్ట్స్. అప్పుడు ఏంటి ఇంకొక రోజు అటు ఇటు అయితే ప్రాణం పోద్దేమో అన్న సిచ్యువేషన్. మనకు తెలుసు కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు, మనం కల్లారా చూసాం. సో అట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ దగ్గరుండి ఫోన్లు చేసి డాక్టర్ల చేత మాట్లాడించి బాగుందా, చేయండి ఇలా అలా ఇవన్నీ కనుక్కొని బాగా అంటే ఒక టైప్ ఆఫ్ ఆయన కండిషన్ మొత్తాన్ని సూపర్వైజ్ చేసుకున్నాడు. కోలుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడైనా జాగ్రత్తగా ఉండని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అది ముట్టకు, ఇది ముట్టకు, అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, శానిటైజ్ ఎక్కువ చేసుకో, వాళ్ళు చెప్పిన పద్ధతిగా వ్యాక్సినేషన్ ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, మళ్ళీ బూస్టర్ డోసు ఇవన్నీ వేసుకో, ఏమన్నా అలవాట్లు ఉంటే మానుకో, ఏదన్నా విహారయాత్రలు ఉంటే మానుకో, బయట నుంచి ఎవడన్నా వస్తే ఇంటికి పిలవకు. ఇవే కదా మనం చెప్పుకునే జాగ్రత్తలు. అంటే మన ఇంటి మనిషికి చెప్పుకున్నట్లుగా మన ఇంట్లో ఒక అన్నకో తమ్ముడికో ఎంత బాగా చెప్పుకుంటామో అలా చిరంజీవి గారు ఆయనకు బాగా చెప్పాడు. తర్వాత ఆయన రోగం నుంచి బయటికి వచ్చేసాడు, ఫుల్గా కోలుకున్నాడు. ఓ కృతజ్ఞత అనేది ఉంటుంది కదా మనిషికి. ఇప్పుడు నేను హాస్పిటల్లో పడ్డాను అనుకోయి, నువ్వే వచ్చావు, 4 రోజులు నన్ను చూసుకున్నావు, ఏదో ఒక రోజు నాకంటూ ఒకరు. ఇప్పుడు నా ఇంట్లో నా బర్త్డే పార్టీకి 100 మంది వచ్చేది వేరు, నువ్వు వచ్చేది వేరు నాకు. అందుకని చెప్పి చేయి పట్టుకొని దగ్గరుండి తీసుకొచ్చి ఒక స్పెషల్ కుర్చీలో ఆయన కూర్చోబెట్టి రాగానే కాళ్ళకు దండం పెట్టి ఆయన కృతజ్ఞతను ఆయన చూపించుకున్నాడు. ఈ సిచ్యువేషన్ ఇంతే, ఎవరు ఎన్ని అనుకున్నా ఎన్ని రాసినా అంటే రాష్ట్ర మర్యాద వెనుక బలమైన కారణం ఇదేనా? అంతే, అంతకుమించి ఏం లేదు. ఊరికే అంటే ఏదో మన దగ్గర ఏదన్నా సడన్గా ఏదన్నా ఉత్సవం జరిగితే ఇది ఏంటి, ఎందుకు, ఇప్పుడే ఎందుకు, వీళ్ళే ఎందుకు, వాళ్ళు ఎందుకు లేరు, ఇట్లాంటివన్నీ రాస్తారు. బట్ అదేం లేదు, చాలా హ్యాపీగా చేసుకున్నాడు అంతే, అంతమించి. ఓకే, ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో నిర్మాతలు కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, అది కామన్. బట్ ఒక నిర్మాత మాత్రం ఆయన ఏమన్నారంటే, మా మీద బతికే రిచ్చానా డాష్ నడి రోడ్డుపై ఉరితీస్తా అన్నట్టు కూడా ఒక నిర్మాత వ్యాఖ్యలు. ఏంటండి అసలు? రీసెంట్ డేస్ నుంచి చూసుకున్నా, లాస్ట్ టైం ఒక నిర్మాత ఎవడో కావాలని అంటే డబ్బులు డిమాండ్ చేశాడంట. ఫస్ట్ ఇష్యూ ఇంత ఇవ్వు, అంత ఇవ్వలేము నీ మొహానికి, అవునా ఉండు నీ సినిమాని ఏం చేస్తానో చూడని వాడు బ్యాడ్ రివ్యూ ఇచ్చాడు. ఆ పంచాయతీ రచ్చకెక్కింది. తర్వాత పాపం ఇంకొక డైరెక్టరు నా సినిమా చూడడానికి థియేటర్స్కి ఎవరు రావట్లేదు ఏంటని చెప్పుతో కొట్టుకున్నాడు. అంటే రివ్యూస్ బాగానే ఉన్నాయి, ఓకే, కానీ ప్రేక్షకులు రావట్లేదని. ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే రివ్యూస్ అందరు బాగా ఇచ్చారు కానీ ఒకటి బాగా ఇవ్వలేదంట. సినిమా ఏమో బాగానే ఆడుతుంది, ఆ ప్రొడ్యూసర్కి ఏంటి లాభాలు వస్తున్నాయి, ఇంకా హౌస్ఫుల్ నడుస్తుంది, పాజిటివ్ టాక్ ఉంది, స్టిల్ లెక్క పెట్టుకుంటున్నాడు. ఈ లెక్క పెట్టుకునే టైంలో వాడెవడో వచ్చి అసలు ఇది వేస్ట్, అది ఇది ఏవేవో మాట్లాడేసరికి నాకు ఎందుకో ఒళ్ళు మండింది. నేను బాగానే ఉన్నా, తీసినోడిని నేను, నా చేతుల్లో డబ్బు పోయింది, నా చేతికే డబ్బు వచ్చింది, బయట బాగానే ఉన్నారు, జనాలు బాగానే ఉన్నారు,
నీకేంటి నొప్పి, నువ్వు ఎందుకు ఈ సినిమాని తొక్కాలని ట్రై చేస్తున్నావు, వాడెవడో అమెరికాలో ఉంటాడంట. సో ఈయన చెప్పడం వల్ల ఆయన హీరో అయ్యాడు. ఇప్పుడు అంతకుముందు ఆయన ఎవరికి తెలియదు, ఏదో రాసుకునేవాడు అంతా. ఆయన ప్రత్యేకించి టార్గెట్ చేసేసరికి ఇప్పుడు ఆయన లైమ్ లైట్లోకి రావడం జరిగింది. అంతరించి వెళ్ళసి ప్రతి ఒక్కరికి ఒక నొప్పి ఉంటుంది అబ్బా సినిమాలు తీసినప్పుడు. ఊరికే తీరు కదా కోట్లు ఖర్చు పెట్టి, అది ఒక వ్యాపారం అంతే. అదేలే, తీస్తారు, రిలీజ్ చేస్తారు, ఆడియన్స్ అందరు రావాలి, టికెట్లు కొనుక్కొని. ఇప్పుడు నేను ఒక సర్కస్ పెట్టా, టికెట్లు అమ్ముడు పోకపోతే నాకు బాధ ఉండదు. రోజు హాల్ నిండాలి. ఓ ఎగ్జిబిషన్ పెట్టా, రోజు హాల్ నిండాలి, అందరు వచ్చి కూర్చోవాలి. ఓ నాటిక పెట్టావు, అన్ని కుర్చీలు నిండాలి. అట్లా ఓ థియేటర్ అయినా అంతే, అన్ని కుర్చీలు నిండాలి. ఏదో వేసాము అక్కడ, అది చూడాలి అందరూ. చూసిన తర్వాత ఇంకా చూసిన వాళ్ళు ఇంకో నలుగురు చెప్పి, ఇంకో ఇద్దరికి చెప్పి, వాళ్ళందరూ వచ్చి అరే భలే ఉంది ఈ సినిమా అనుకొని నడిచే 4 రోజులు ఈయనకు డబ్బులు వస్తే చాలు. ఎందుకు చెప్తున్నానో చెప్పనా, ఒక సినిమా అనేది చాలా తక్కువ టైం, అంటే లైక్ దీనికి ఉన్న ప్రమాదం చెప్తే, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగాల్లో జూ ఉంది, సర్కస్, ఎగ్జిబిషన్, సినిమా, ఇట్లాంటిదే కదా అన్నీ. వెళ్ళి చూసి రావడం, బాగుంది బాగాలేదు, విహారయాత్రలు, టెంపుల్స్, రిసార్ట్స్, వాట్ ఎవర్, ఏదన్నా ఎక్స్కర్షన్ ప్లేసెస్. నువ్వే జూకి వెళ్ళావు, నెహ్రూ జువాలజికల్ పార్క్కి వెళ్ళావు. నాకు వచ్చి అక్కడ పులి ఉంది, సింహం ఉంది, ఎలుకబండి నన్ను చూసి నవ్వింది, చింపాంజీ నాతో ఫోటో దిగింది అని చెప్పావనుకో, నేను వెళ్తాగా, నాతో పాటు ఇంకో 10 మంది వెళ్తాను. నువ్వు చెప్పిన మాటలు అబ్బా అంత బాగుందా అని. నెక్స్ట్ నువ్వు సర్కస్కి వెళ్ళొచ్చావు, ఒక మ్యాజిక్ షోరా, ఒక మనిషిని 2 ముక్కలు చేసి ఇట్లా చేసి మళ్ళీ అతక పెట్టాడు, అట్ట చేశాడు అంటావు, అవునా? అక్కడ జరిగేవన్నీ చెప్పావు. నువ్వు చెప్పితే నేను వెళ్ళి చూసి వస్తా దాన్ని, నాతో పాటు ఇంకో 10 మంది వెళ్తారు, ఏదో ఉందంట అక్కడ అని. టెంపుల్, ఆ కొండ లోపల రాయి ఇలా తేలుతూ ఉంటుంది, అక్కడ ఇప్పటికి అది ఉంది ఇది ఉంది చెప్పు, వెళ్తాం కట్టుకొని. ఒక విహారయాత్ర తెలుసా, అక్కడ లోయ ఉంది, మేము బంగీ జంప్ చేసాము, వాటర్ స్పోర్ట్స్ ఆడాము, అలా వెళ్ళాము, దగ్గరలో ఒక ఐలాండ్ ఉంటుంది, దాని లోపల అది చేసాము, స్కూబా డైవింగ్ బాగుంటుంది. చెప్పితే ఏం చేస్తాము, వెళ్తాంగా. సినిమా ఫస్ట్ హాఫ్ ఇట్లుంటుంది, ఇంటర్వెల్ ఇట్లుంటుంది, తర్వాత హీరో వస్తాడు, హీరోని చంపేస్తుంది, ప్రీ క్లైమాక్స్లో అసలు విలనే లేడు, లాస్ట్కి ఇదంతా కల్పితం అని తెలుస్తుంది, అసలు ఈ దయ్యం కాదు ఇంకేదో, అసలు చంపింది మేనమావే. క్లైమాక్స్ ఇట్లుంటుంది. చెప్పు, ఎవడన్నా వస్తాడా? రాడు. నువ్వు చూసినట్టు చెబితే ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఏ దాని గురించి చెప్పినా 100 మంది వెళ్తారు. ఒక సినిమా ఒకటే నువ్వు చూసినట్టు చెప్తే ఎవడు రాడు, చెప్పేసావు కదా. ప్రాబ్లం అదే. ఇప్పుడు హిట్ 2 చూసావు నువ్వు, కోడిబుర్ర ఎవడో కాదు సుహాసే, క్లైమాక్స్లో నాని వస్తాడు. చెప్పు, ఈ 2 పాయింట్స్ చెప్పు, ఎవడన్నా చూస్తాడు అసలు ఆ సినిమా? సో ఇట్లా సినిమాకి మాత్రమే ఈ ప్రమాదం ఉంది. పైగా 3 రోజులే మార్కెట్, ఆ వీకెండ్ దాటితే దానికి అడ్రస్ ఉండదు. పైగా దానికి మళ్ళీ కాంపిటీషన్ ఉంటే, సింగిల్ రిలీజ్ అయితే ఏమని అనుకోవచ్చు, కూడా 10 సినిమాలు వచ్చాయనుకో, 4 ఆప్షన్లలో 4 మాత్రం నీ దగ్గరకు వస్తారు, వాళ్ళ దగ్గరే నువ్వు సంపాదించుకోవాలి. ఇన్ని అడ్డంకులు ఉంటాయి సినిమాకి. ఇట్లాంటి టైంలో ఎవడో వచ్చి ఇది వేస్ట్ సినిమా అని చెప్తే ఆ ప్రొడ్యూసర్కి ఎలా ఉంటుంది? అదే ఆయన పెయిన్, అంత మించి ఇంకేయాలి. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న మహేష్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా, సో రీసెంట్గా అంటే విదేశాల్లో కూడా షెడ్యూల్ కంప్లీట్ అయింది, ఇప్పుడు హైదరాబాద్లో షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ఈవెంట్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక ఈవెంట్ వస్తూ ఉంది. మరి ఈవెంట్కి కెమెరామెన్ని పిలిచే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? జేమ్స్ కెమెరాన్ వస్తే రావచ్చు, లేకపోతే లేదు, పిలిస్తే తప్పేం లేదు. వస్తే ఈవెంట్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ నాకు నచ్చింది చెప్తా చూడు, అసలు మన గ్లోబల్ మార్కెట్స్కి తెలుగు సినిమాని తీసుకెళ్ళింది మౌలి. ఓకే, అది ఒప్పుకొని తీరాలి. ఆస్కార్ని కూడా ఏ రూపంలో ఎలా కూడా తెచ్చుకోవచ్చు అని నిరూపించింది మౌలి, అది కూడా ఒప్పుకొని తీరాలి. అండ్ తెలుగు సినిమాని హిందీ మార్కెట్కి పరిచయం చేసి, పైగా నేషనల్ మార్కెట్కి పరిచయం చేసి, తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్కి జపాన్, చైనాలో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. నీ దగ్గర బొమ్మ ఉంటే చాలు, నువ్వు ఎన్ని భాషల్లో ఉన్నా విడుదల చేసుకోవచ్చు, ఎక్కడైనా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని, ఆ రూట్ని పరిచయం చేసింది ఆయనే. ఇప్పుడు కొత్త ఇది చూడు, టైటిల్ లాంచ్ ఈవెంట్ అంటే అసలు ఈ సినిమా ఏంటి, దీని టైటిల్ ఏంటి అనేది ఒక లాంచ్ ఈవెంట్. ఆ ఈవెంట్కి అందరు వస్తారు.
ఆ రోజు ఈ టైటిల్ 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 అని అందరూ మాట్లాడుకుంటారు. ఆ టైటిల్ లాంచ్ నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి రిలీజ్ వరకు ఆ మార్కెట్ అంత పబ్లిసిటీ ఉంటుంది దానికి. ఆల్రెడీ ఆస్కార్ రేంజ్కి వెళ్ళినోడికి ఈసారి ఇంకేం సాధించాలనేది ఉంటుంది కదా. సో 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది సినిమా, 120 దేశాల్లో అంటున్నా, భాషల్లో ఇంకా ఎక్కువ దేశాల్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ టైటిల్ కూడా లాంచ్ ఈవెంట్ అంత గ్రాండ్గా ఉంటే అందరికీ పరిచయం అవుతుంది, అందరు ఇప్పటి నుంచే మాట్లాడుకుంటారు అనేది క్రియేట్ చేశాడు. మరి ఇది ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి. మరి ఎన్ని దేశాల వాళ్ళని పిలుస్తాడో తెలియదు. మొన్న కెన్యాలో షూట్ చేసుకుంటే ఆ కెన్యా ప్రధానమంత్రి కూడా బాగా సపోర్ట్ చేశాడు, బాగా మాట్లాడాడు. వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచావనుకో నువ్వు, ఇంకో ఇంటర్నేషనల్ ఈవెంట్ అవుతుంది. నీకు తెలుసు అప్పుడు ఎప్పుడో జీవ వైవిధ్య సదస్సు బయోడైవర్సిటీ ఇక్కడ జరిగినప్పుడు హైటెక్స్లో 4,000 దేశాల మంది వచ్చారు, ఎక్కడెక్కడెక్కడ నుంచో 4,000 మంది వివిధ దేశాల నుంచి. అట్లా ఒక సినిమా ఈవెంట్కి దేశాల నుంచి జనాలు వచ్చారు అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అది కూడా ఈయనకే దక్కింది. గుడ్, మంచి స్ట్రాటజీయే కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.